ప్రైజ్ దేవుని నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మన మాత్రం కూడా ఈ యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి. వెల్కమ్ టు అవర్ చర్చ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దయచేసి మన మాత్రం కూడా పరిశుద్ధాత్మని ఆహ్వానించుకుంటూ మనమందరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచి మనమందరం కూడా కృతజ్ఞత వస్తుతులతో ఆయన యొక్క సన్నిధిలో వచ్చాము. మనమందరం కూడా మరి దేవుడు మనం ఏర్పరచారు. సో దయచేసి మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకి పాటలు పాడి ఆ యొక్క ఆత్మని వాక్యం విని ఆ యొక్క చెవులని హృదయాన్ని దయచేయాలని మనం ప్రార్థన చేస్తాము. లెట్స్ ఆల్ జస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్స్, మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఆయన మహిమార్థం నిమిత్తం మనం ఆయన ఘనపరుస్తాం, స్తుతిస్తాము. సంతాపం పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. స్తుతి ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. దేవాది దేవ రాజులకు రాజా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ నామని కనపరుస్తున్నాం. వేస్తాయి మీ నామం స్తుతిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ రావాల్సిన వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా ఆరాధనలో మేమందరం కూడా తల్లి మేము కలిసి మిమ్మల్ని ఆరాధించి కీర్తించి ఘనపరిచి ప్రభా మీ యొక్క వాక్యముతో ప్రభావ మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఏసటి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించాలి, దేవుడు తన యొక్క ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి నడిపిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆహారము లేదు, నీళ్లు లేవు. సో మరి అదేవిధంగా మరి ఐగుప్తు దేశంలో నుంచి ఆ యొక్క మరి ఎర్ర సముద్రము దగ్గర నుంచి వారందరూ కూడా వచ్చినప్పుడు అక్కడ ముందు మార్గము లేదు, వెనకాల ఫారో రాజ్యం వాళ్ళని తరుముతుందన్నమాట. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులై ఏమి చేయాలి మోషే అని వాళ్ళందరూ కూడా కేకలు వేశారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందితో బాధతో వాళ్ళందరూ కూడా మరి అలాంటి సన్నివేశంలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో దయచేసి గమనించాలి. కానీ దేవుడు మహత్కార్యుడు. దేవుడు వాళ్ళని జస్ట్ ఐగుప్తు దేశంలో నుంచి విడిపించకుండా కానాన్ దేశానికి నడిపించాలని దేవుడు ఏం చేశారంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. అదేవిధంగా వాళ్ళకి అరణ్యంలో నీళ్లు లేవు, ఆహారం లేని ఎడల కూడా దేవుడు మన్నాన్ని కురిపించు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు, అన్ని సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. మనమందరం కూడా దేవుడు స్తుతించి ఘనపరుస్తాం. సంగమా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించేటప్పుడు దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే సమస్తం చేయగలను, నన్ను బలపరచు యేసునందే సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే సమస్తం చేయగలను. నీవిని చీల్చి పాటలు వేసి నరులను నడిపించేదే, బండను చీల్చి
జీవజలమైన నా యేసయ్యా, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే యేసులో, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. హోరేబు కొండపై మండే పొద నుండి మోషేతో మాట్లాడేనే. బలిపీఠముపై అగ్నిని కురిపించే మహిమను కనపరచెనే. హోరేబు కొండపై మండే పొద నుండి మోషేతో మాట్లాడేనే. బలిపీఠముపై అగ్నిని కురిపించి మహిమను కనపరచెనే. శత్రువు మేషాకు అబేద్నెగోలను అగ్నిలో ఉండియే కాపాడెనే. నరకపు మంట నుండి నన్ను రక్షించిన అగ్నినే ప్రాణ నా యేసయ్యా, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే యేసులో, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను. ఇది మన ప్రార్థన అయి ఉండవచ్చు. నన్ను బలపరిచే యేసునందు నేను సమస్తము చేయగలను. నన్ను స్థిరపరిచే క్రీస్తునందు నేను సమస్తము చేయగలనని మరి ఆయన సన్నిధిలో సమస్తము సాధ్యమనే శక్తితో విశ్వాసంతో మరి ఆయన ముందుకు సాగుతామని. హల్లెలూయా. యేసు నామములో సమస్తము సాధ్యమైనది. ఆయన సన్నిధిలో సమస్తము సాధ్యమైనది. ఆయన నామములో శక్తి ఉన్నది. ఆయన నామములో జయం ఉన్నదండి. అవును యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. అన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు రాజా, నీకే స్తోత్రములు యేసయ్యా. నీ నామములో శక్తి ఉన్నది తండ్రి. నీ నామములో జయం ఉన్నది యేసయ్యా. హల్లెలూయా. వి ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా. దయచేసి మనం అందరం కూడా నిలిచినప్పుడు దయచేసి మనం అందరం కూడా కొన్ని పాటలు దేవుని కనపరుచుకుందాం, స్తుతిస్తాము, నిలిచిన దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. హల్లెలూయా. సో దీనికి యాక్షన్స్ కూడా ఉన్నాయండి. మన చేతులతో దేవుని మహిమపరుద్దాం. కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము.
యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము అందరం కలిసి యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా స్తుతిగల మహిమలు చెల్లించును కృతజ్ఞత పాడెదము స్తుతిగల మహిమలు చెల్లించును కృతజ్ఞత పాడెదము జయ ధ్వజములు పైకెత్తికే కలను ప్రదానము చేయుదము జయ ధ్వజములు పైకెత్తికే కలను ప్రదానము చేయుదము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా Hallelujah. We praise you, Father. Thank you, Jesus. Hallelujah. We praise you, Father. స్తుతిగలైన మా యేసయ్యా నీకే స్తోత్రం రాజా. Hallelujah. We praise you. Jesus, praise you, Father. వందనాలు రాజా. నీకే స్తోత్రం ప్రభువా. Hallelujah. హల్లెలూయా. మన దేవుడు చిత్రకారుడు. ఆమేన్. చిత్రాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. విచిత్ర కార్యాలు చేసే దేవుడు అంటే మనం ఆశ్చర్యపోయే కార్యం చేసే దేవుడు. ఆమేన్. చిత్రాల వాడే యేసయ్యా, చాలా చిత్రాల వాడే యేసయ్యా, చిత్రాల వాడే యేసయ్యా, చాలా చిత్రాల వాడే యేసయ్యా, దయగల వాడమ్మో నీ జగముగలేడమ్మో అమ్మమ్మమ్మో దయగల వాడమ్మో నీ జగముగలేడమ్మో అమ్మమ్మమ్మో
కార్యములు చేయవాడు మన దేవుడు. Thank you, Jesus. మన పూర్ణ మనసులో ఆయన ఆరాధించినట్లయితే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడు. మన పూర్ణ బలంతో ప్రేమించినట్లయితే మరి అద్భుత కార్యములు జరిగించేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. నీకే వందనాలు దేవా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు మన వారంలో కూడా కూర్చొని దేవుని ఆరాధించాలని కోరుతున్నాను. స్వస్థపరిచేటువంటి దేవుడు తండ్రి ప్రభు, మమ్మల్ని చూచి తండ్రి మా తోడుగా ఉండేటువంటి దేవుడు స్తోత్రములు తండ్రి.
మా జీవితాల్లో తండ్రి ప్రభా అసాధ్యమైన కార్యములు ప్రభా నీ హస్తంతోటి జరిగించేటువంటి దేవుడు తండ్రి, మహాపరిశుద్ధుడా తండ్రి, నీకే మహిమ దేవ, నీకే ఘనత చెందునుగాక తండ్రి. మా జీవితంలో తండ్రి ప్రభా మేము తలంచేటువంటి తీర్మానాన్ని ప్రభా మీ చిత్తతో మీ ప్రేమతో తండ్రి సరిచేసేటువంటి దేవుడు తండ్రి. మా తలంపు మీరు తోడైంది తండ్రి, మీ చిత్తానుసారంగా నడిపించేటువంటి దేవుడు ప్రభా. నీకే స్తోత్రములు ప్రభా. Praise you, Father. సాగ్యమే దేవా నీదు వాక్యముతో అసాధ్యములు సాధ్యమే దేవా నీదు వాక్యముతో కదులును ప్రతి కొండైనను నీ వాక్కుతో అలలు నెమ్మది ఆయను నీ మాటతో కదులును ప్రతి కొండైనను నీ వాక్కుతో అలలు నెమ్మది ఆయను నీ మాటతో నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నాగై నిలిచే యేసునికే నాలో నడిచే యేసునికే నాగై నిలిచే యేసునికే నాలో నడిచే యేసునికే నేను తలంచే తీర్మానము నీ ప్రేమలో సరిచేసితివే నీ తలంచే తీర్మానము నీ ప్రేమలో సరిచేసితివే నా భారమంతయు మోసితివే నా స్థానంలో నీవు పడి అయితివే నా భారమంతయు మోసితివే నా స్థానంలో నీవు పడి అయితివే నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నాగై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నాగై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నా సఖ్యము కాలేని హస్తముతో గెలిపించితివే నా సఖ్యము కాలేని నీ హస్తముతో గెలిపించితివే నా త్రోవలో నేను త్రొట్టెల్లినన్ నీ కరములతో నన్ను హత్తుకొంటివే నా త్రోవలో నేను త్రొట్టెల్లినన్ నీ కరములతో నన్ను హత్తుకొంటివే నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నీకే అందరూ కలిసి పాడదాం. లేచి నిలిచినట్లయితే మరి కొన్ని పనులు మనకు అసాధ్యము, మన చేత కాదు, కానీ ఆయన హస్తంలో మనం గెలిపించేటువంటి దేవుడు అండి. మన త్రోవలు మనం వెళ్ళేటువంటి త్రోవలు మనం త్రొట్టిల్లినా మరి
ఆయన కరమును మన అత్తి పట్టుకుని మరి సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడు. ఆ నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కలిసి పాడదామండి. ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నాలో నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నాలై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే కొన్నిసార్లు మరి మన స్నేహితులు మన మార్గంలో విడిచిపెడతారు. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవుడు స్తుతించాలి, ఘనపరచాలి. సమూహం మన జీవితంలో ఏదైనా కార్యాలు చేశాడు దేవుడు. Yes, ఆయన Lord. అసాధ్యము కార్యము ఏదైతే చేసి- మన జీవితంలో అసాధ్యం అది సాధ్యం చేసే దేవుడు. ఆమె Hallelujah. మేబీ మన జీవితంలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, అది అసాధ్యంగా ఉండవచ్చు, కానీ అసాధ్యుడిని మనం ప్రార్థన చేయాలి, ఆ సాధ్యుడిని మనము ఘనపరచాలి. ఎందుకంటే యేసే మన జీవితాలు సాధ్యం చేసే దేవుడు. ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా మన జీవితాల్లో? మేబీ మన కుమారుల కొడుకుల రక్షణ, మేబీ ఉద్యోగం, మేబీ మన జీవితంలో ఒక గొప్ప కార్యాలు దేవుడు జరిగించి దయచేసి మనమందరం హస్తాలు పైకి పెట్టి దేవా ఇది నా ప్రార్థన అంశాలను పెడదాం. ఒకసారి మీ చోట రెండు చేతులు పైకి చాపి మీ యొక్క ప్రార్థన, అయ్యా ఇది అసాధ్యము నా జీవితంలో, ఇది సాధ్యము చేయమని ప్రార్థన చేద్దాం. దయచేసి దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా మీకు దేవా, పరిశుద్ధాత్ముడు తండ్రి, ప్రభా, అనేకమైన సాధ్యమైన కార్యములు ఉన్నాయి. మా కుటుంబ రక్షణ అవ్వచ్చు, మా జీవితాలు అవ్వచ్చు, మా వివాహాలు అవ్వచ్చు, అనేకమైన సాధ్య కార్యములు. కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నీ హస్తముతో తండ్రి, నీ వాక్యముతో దేవా సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడు రాజా. నివసించే నాదునికే ప్రార్థన చేయండి. నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే హల్లెలూయా. సంగమా దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనం ఎందు నిలిచి ఉంటే అసాధ్యము సాధ్యమవుతుంది కాక. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఎర్ర సముద్రము రెండు పాయలు చేసిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినందుకు మీకే వందనాలు. మోడైన తండ్రి జీవితంలో చిగురింపజేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా అసాధ్యమైన సాధ్యము చేసే దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి మీరు తండ్రి ఉంటే అది మేము ఫలింపబడుతున్నాము. ప్రభా మీరుంటే మా జీవితాల్లో సమస్తము సాధ్యమే. ప్రభా తండ్రి లోకంలో ఉన్న సాధనుడు మా యొక్క ఆశీర్వాదాలు దొంగలిస్తున్నాడు. ప్రభా మా ధనాన్ని దొంగలిస్తున్నాడు. ప్రభా మా పిల్లల్ని ప్రభా రక్షణ లేకుండా మార్గంలో నడిపిస్తున్నాడు. ప్రభా కానీ ప్రభా మీరు మా యందు ఉంటే ప్రభా సమస్తము సాధ్యము. ప్రభా మీరు మా యందు ఉంటే ప్రభా మేము ఫలాలు కాస్తాము. ప్రభా లోకంలో తండ్రి మరి మిమ్మల్ని తండ్రి మీరు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకుంటారు. ప్రభా తండ్రి మా జీవితంలో సమృద్ధిగా మీరు గొప్ప సాక్ష్యాలు చేసి గొప్ప కార్యాలు చేసి ప్రభా మీరే తండ్రి మమ్మల్ని వర్ధిల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి మీ నామని ఘనపరుస్తున్నాం. ప్రభా మీ నామం స్తుతిస్తున్నాం. ప్రభా అల్ఫా ఒమేగా అయిన దేవా మీకే వందనాలు. తండ్రి స్వస్థత పరిచే దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి ఎన్నో ఇబ్బందులు బాధల్లో మానసిక క్షోభ ప్రభా శారీరకమైన తన ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ తో మేము బాధపడుతున్నాం. ప్రభా మీరే స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి ఎవరైతే మిమ్మల్ని ఒక్క అంగుళంతో ముట్టారో ప్రభా వాళ్ళు స్వస్థత పరిచారు. ప్రభా యేసు నామములో ప్రభా ఏదైతే క్రీస్తు తండ్రి మృత్యుల్లో నుంచి లేచాడో ప్రభా ఆ క్రీస్తుని మేము పూజిస్తున్నాం. ప్రభా మీరే మమ్మల్ని స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి ఉద్యోగ విషయంలో మీరు మమ్మల్ని తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా
గొప్ప కార్యాలు చేసి ప్రభా అద్భుతకరమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. తన కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. తన మా యొక్క ప్రతి ఒక్క తన వాంఛ ప్రతి ఒక్క విన్నపాలు మీ యొక్క పాదాల చేత సమర్పిస్తూ ప్రభా మీరే సమస్తము సాధ్యము చేసే దేవుడు ప్రభా. హల్లెలూయా. మీ నామంలో శక్తి ఉంది ప్రభా, మీ యొక్క రక్తంలో శక్తి ఉంది ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యు కెన్ బి సీటెడ్. థాంక్యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ చర్చ్. మీ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాళ్ళు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టర్న్ టు యువర్ నైబర్ అండ్ వెల్కమ్ దెమ్. మీ యొక్క పొరుగు వారిని చూసి వాళ్ళని అభినందించండి. వాళ్ళని మీరు జస్ట్ హలో హాయ్ చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ ఒక మేబీ 40-50 నిమిషాలు మీరు వాళ్ళ పక్కనే కూర్చుంటారు. స్మైల్ చేసి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడండి. దేవుడి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ చర్చ్. సో లాస్ట్ వీక్ మనం ప్రార్థన చేస్తాము, మొత్తం చీరలు కూడా నిండిపోవాలని గుర్తుందాం. మనం ప్రార్థన చేస్తాం. దేవుడు కార్యాలు చేసే దేవుడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమె ప్రతి ఆదివారం దయచేసి మీరందరూ కూడా రావాలి అని నేను కోరుతున్నాను. సంఘానికి మనమందరం కూడా దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ క్రీడాకారులు ఉన్నారనుకోండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ జింబాబ్వే ఆడుతుంది. క్రికెట్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు, అవునా? ఫుట్బాల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఫుట్బాల్ గ్రౌండ్లో ఉంటారు, అవునా? దేవుని ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఆమె సో అది చాలా జ్ఞాపకం పెట్టుకొని మీరు అందరూ కూడా వచ్చినప్పుడు ప్రత్యేకంగా వందనాలు. దయచేసి గమనించాలి. మన యొక్క అనౌన్స్మెంట్స్ చూస్తే ప్రతి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు మనకి కాన్ఫల్ ప్రేయర్ జరుగుతుందండి. మన మధ్యలో కొంతమంది స్త్రీలు జాయిన్ అవుతారు. వీళ్ళంటి క్రమ పద్ధతిలో ఫస్ట్ కాల్ వాళ్ళకే వెళ్తుంది, టక్కుమని రెండో రింగ్కే ఎత్తేస్తారు. సో వారు జాయిన్ అవుతున్నారు. ప్రతి ఒక్క వారి యొక్క ప్రార్థన ఫలితాన్ని దేవుడు వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన వినే, ప్రార్థన ఆలకించే దేవుడు మనతో ఏం ఆశిస్తాడంటే మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో కొంతమంది కలిసి మేము ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాము, కుటుంబాల గురించి, ఉద్యోగాల గురించి, వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నాము. మీరు ఒకవేళ ఉదయకాల సమయంలో ఫ్రీ ఉంటే దయచేసి జాయిన్ అవ్వండి. కష్టమే కానీ అసాధ్యం కాదు. సో మీరు పని చేసుకున్నా కూడా జాయిన్ అవ్వచ్చు, అట్లీస్ట్ ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన అలాంటి శక్తి ఉంది. ఆమె హల్లెలూయా. రెండోది ఎవ్రీ వెనస్డే మరి స్త్రీల కూటుకుంటుంది. సిస్టర్ జ్యోత్స్న గారు నడిపిస్తూ ఉంటారు 9 నుంచి 10 గంటలకి. మరి ఫ్రైడే బైబుల్ స్టడీ, అదేవిధంగా ఎవ్రీ సాటర్డే యవనస్తుల కూటుకుంటుందండి. ఆన్లైన్లో ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతుంటాయి. ప్రార్థన చేయండి. దేవుడు మనకి ఒక కొత్త స్థలాన్ని దయచేయాలని, కొత్త స్థలాన్ని దయచేసిన దేవుడు అనుగ్రహించినప్పుడు మనమందరం కూడా అక్కడే ఫిజికల్ మీటింగ్ మనమందరం కూడా అక్కడ కూడుకొని దేవుడిని ఆరాధించవచ్చు. మనకు ఓన్లీ సండే సాయంత్రం ఇక్కడ పర్మిషన్ ఉంది. సో అయినప్పటికీ కూడా మీరందరూ కూడా వస్తున్నారు. సో కానీ అంతా కూడా ఆన్లైన్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఆమె నేను ఇక్కడ ఉన్నాను, నా నెట్వర్క్ లేదు అని చెప్పడానికి ఆ ఎక్స్క్యూజెస్ లేవు. ఎందుకంటే మనమందరం కూడా ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేస్తామండి? ఫోన్లో ఏం చేస్తుంటాం? ఇట్లా ఏం చేస్తుంటాం? ఇక్కడ కూడా చెప్తలేరు. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ అందరికీ ఉంటుంది, రైట్? సో టైం కేటాయించి దయచేసి జాయిన్ అవ్వండి. మనమందరం కూడా జాయిన్ అవ్వండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థనలో వెళ్దామంటే ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? మనము స్వస్థత గురించి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా కొంతమందిని మనమందరం కూడా మా బాబు యాక్చువల్లీ లాస్ట్ వీక్ మొత్తం జ్వరంతో బాధపడ్డాడు. మరి దేవుడు స్వస్థత పరిచాడు. ప్రార్థన శక్తి, గొప్ప శక్తి, మొత్తం దగ్గు, జ్వరము, జలుబుతో బాధపడ్డాడు. స్కూల్ ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయాడు. కానీ సో దేవుడు కనికరించి దేవుడు స్వస్థత పరిచాడు. ఆమె దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా మనం గురించి ప్రార్థన చేయడానికి? నిన్న మీరు న్యూస్లో చూసారా? జంతర్ మంతర్ ఎంతమంది చూసారు? తెలుసా న్యూస్లో ఏం జరిగిందో తెలుసా?
తెలుసా మీకు? తెలుసా మీకు ఎవరికైనా? దయచేసి మనం కేవలం ఓన్లీ సీరియల్ ఏ ఎపిసోడ్ నడుస్తుందో కాకుండా లోకంలో ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి. జంతర్ మంతర్లో లాస్ట్ మరి ఒక 1 month నుంచి ఆ ప్రొటెస్ట్ జరుగుతుంది. నీట్ నీట్ పేపర్స్ లీక్ అవ్వడంతో ఎంతోమంది చనిపోయారు. దానికి కొంతమంది ఆందోళన చేసి సిజేపీ పార్టీ అని యవనస్తులు జంతర్ మంతర్లో కొన్ని 1,00,000 పైగా యవనస్తులు అక్కడ కూడుకొని ఆ ప్రొటెస్ట్ చేశారు. అదేవిధంగా దానితో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆ ప్రొటెస్ట్ జరిగింది. దానితో సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేస్తారు. సారీ, ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే స్టేట్ కాదు, సెంట్రల్లో బీజేపీ యొక్క సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేశారు. సో ఎవరు అనుకోలేదు అసలు వాళ్ళని కదిలించగలము అని. కానీ దేవుడు ఒక చిన్న సాధారణమైన యువతలతో దేవుడు అలాంటి కార్యాలు చేశారు. ఆమె సో దయచేసి గమనించాలి, మన యొక్క యువత గురించి మనం ప్రార్థన చేయాలి, తొట్టిలో పోకుండా. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు, పేపర్ లీక్ చేసి అమ్ముకుంటున్నారు. వేరే అసలు ఎవరైతే అర్హులో వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, అమ్ముకుంటున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్స్ అమ్ముకున్నట్లు, సీట్లు అమ్ముకునేట్టు ఎవరికైతే అర్హులో వాళ్ళకి రావడం లేదు. సో ఇదంతా కూడా అది ఒక సంచలనం. ఎవరు కూడా అనుకోలేదు, కేవలం ఒక నెలలో అయిపోయింది. అసలు అనుకున్నాడా నన్ను ఎవరైనా కదిలిస్తాడని? సెంట్రల్ మినిస్టర్ అనుకోలేదు. నా ఉద్యోగం పర్మనెంట్ అనుకున్నాడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత. కానీ దేవుడు అలాంటి కార్యాలు చేశారు. యవనస్తుల గురించి మనం ప్రార్థన చేయాలి, దేవుడి యొక్క గుర్తుపెట్టుకుని. అదేవిధంగా స్వస్థత గురించి ప్రార్థన చేద్దాం. సంఘం యొక్క మరి ఎంతోమంది రక్షణలో లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఆమె దయచేసి ఇంటి గురించి కళల గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రభా మీకు మన స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా, మీ నాన్న గణపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభా. మరి లాస్ట్ 1 week ప్రభా, మొత్తం ఒక నెల పాటుగా ప్రభా జంతర్ మంతర్ ఢిల్లీలో ప్రభా ఈ యొక్క ఆందోళన జరిగింది ప్రభా. కానీ భారతదేశానికి ఒక మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ అధికారులు ప్రభా మీ యొక్క చిత్తం లేకుండా ప్రభు వారు ఎన్నుకోబడరు ప్రభా. మాకు ఒక మంచి కానీ మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రభా, మరి వేరే దేశాల్లో ఉచిత తన ఎడ్యుకేషన్ ఉంది ప్రభా. కానీ భారతదేశంలో ప్రభా ఈ యొక్క ఎడ్యుకేషన్ చాలా ఖరీదు ప్రభా. మరి అలాంటి తారుమారు చేసే దేవుడు ప్రభా, మరి మీరే మా యొక్క అధికారులను మార్చి ప్రభా, అందరికీ కూడా మరి తండ్రి మరి జస్టిస్ చేసి ప్రభా, అందరికీ కూడా మంచి ఆ యొక్క తన ఎడ్యుకేషన్ మనం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ యొక్క ర్యాలీలో కొట్టబడిన ప్రభా, అందరూ కూడా చాలా దెబ్బలు తిన్నారు ప్రభా, హింసించబడ్డారు ప్రభా. అదేవిధంగా తండ్రి మరి ఏదైతే కుటుంబాలను కోల్పోయిన ఆ యొక్క పిల్లల్ని కోల్పోయిన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ మరి మా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రత్యేకంగా దీవించమో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా సంఘాన్ని దీవించమో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘంలో ప్రభా ఎంతోమంది ప్రభా కానీ మరి ఇంకా రక్షణలో కుటుంబాలు రక్షణ లేవు ప్రభా, రక్షణ మార్గంలో నడిపించమో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా మీరు స్వస్థత అనుగ్రహించమో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాని మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది దాని అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీరే స్వస్థత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు పంచుకుందామండి. ఎవరన్నా సాక్ష్యాలు పంచుకొని దేవుని మహిమపరచాలంటే ఈ యొక్క సమయం ఇవ్వబడుతుందండి. We'll take a minute. Yeah. Any testimonies? Okay, we have ladies who are sharing testimonies, so please welcome Pushpa sister. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా టెస్టిమనీ సిన్స్ 6 months నుంచి మీరందరూ ప్రే చేశారు. లాస్ట్ 1 month బ్యాక్ అనుకుంటా నేను నా ఫ్రెండ్కి బాగాలేదు అని చెప్పేసి ప్రేయర్లో పెట్టాను. అప్పుడు తనకి హీల్ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డేనే టెస్టిమనీ షేర్ చేసుకున్నాను. అండ్ అదే రోజు నేను మళ్ళీ ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి అంటే 6 months అయిపోతుంది, గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ ఎక్కడ తీసుకోరేమో అని చెప్పేసి ఒక చాలా టెన్షన్ పడిపోయాను. ఆ టైంలో నేను ఒక నాన్-ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాను. మంచి శాలరీతోనే వర్క్ చేస్తున్నాను, అంటే నాన్-ఐటీలో.
దాని నుంచి గాడ్ ఎంత బ్లెస్ చేశారంటే మమ్మీ ఎవ్రీ ప్రేయర్స్లో అంటే యాజ్ సూర్యాన సెట్ ప్రతి ప్రేయర్లో మమ్మీ ఫస్ట్ జాయిన్ అవుతుంది. 6 months నుంచి భయం వేసేసింది, జాబ్ లేదు, తమ్ముడు ఒక్కటిది సాలరీ, మమ్మీ జాబ్ చేయట్లేదు, ఏంటి అని ఫుల్ భయపడిపోయాను. ఆ టైంలో నేను ఒక ఐటీ జాబ్లో నేను ప్లేస్ అయ్యాను ప్రెసెంట్ విత్ వెరీ గుడ్ శాలరీ. ఇప్పుడున్న శాలరీ కంటే కొంచెం మంచి శాలరీలో ప్లేస్ అయ్యాను. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మామ్స్ ప్రేయర్స్. మమ్మీ ప్రేయర్లోనే అండి. ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్ తోటి ఒక ఇల్లు గడవాలి అంటే చాలా కష్టం. అందులోనూ మమ్మీ జాబ్ చేయట్లేదు, తమ్ముడిదేమో చాలా తక్కువ శాలరీ, 2-3 years అయిపోతుంది అనుకుంటా ఇప్పుడు తమ్ముడు జాబ్ చేస్తాడు, ఇంకా అంతే తక్కువ శాలరీతో వర్క్ చేస్తున్నాడు. మమ్మీ అనేది అన్ని విషయంలో తనే ఒక పెద్ద పిల్లర్ లాగా మాకు నచ్చింది. ఏం కాదు, మహా అయితే ఇంకో 1 month ఖాళీగా ఉంటాను, కంగారు పడదు, మంచిగా వస్తుంది. మధ్యలో చాలా జాబ్స్ ఇచ్చాను, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఎక్కడికి కోయంబత్తూరు కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను. తర్వాత మళ్ళీ నాకే అనిపించింది వద్దు. హాస్టల్లో 1 year ఉన్నాను అప్పుడు, నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు. ముగ్గురమే ఉండేవాళ్ళు, మళ్ళీ నువ్వు కూడా అయిపోతే ఇంకిద్దరం అయిపోతాం, వద్దు అని చెప్పి 2nd year నేను డిగ్రీ ఇక్కడ చేశాను. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అక్కడ దూరం ఉండాలంటే నాకు కుకింగ్ రాదు, ఏమి రాదు. శాలరీ కూడా చెప్పాలంటే మొత్తం మమ్మీకి ఇచ్చేస్తాను, ఏది నేను పెట్టుకోను అన్నమాట. అంటే నేను ఎలా మెయింటైన్ చేసుకోవాలో నాకు తెలియదు, అంత నాకు అది రాదు. ఎప్పుడు కూడా మమ్మీ నేను క్వశ్చన్ చేయను, ఏం చేసావు ఏంటి అని, ఏదున్నా మమ్మీ. అలాంటిది నేను ఎంత లో అయిపోయానంటే ఇంక నేను చేయలేనేమో, ఇంతేనేమో అని భయం వేసేసింది. అంటే చాలా గ్యాప్ వచ్చింది, చాలా లో అయిపోయాను, చాలా జాబ్ లేదు. బట్ ఈవెన్ దో వన్ థింగ్, నేను ఎక్కడ కూడా మేము ఈ 6 monthsలో ఎక్కడ మేము అప్పు చేయలేదు. దేవుడు అలానే మమ్మల్ని పుష్ చేసుకుంటూ వచ్చాడు, ప్రతి విషయంలో ఉన్నాడు. ఇంట్లో ఎంత సిచ్యువేషన్స్ వచ్చినా కూడా, అంటే డబ్బుల విషయంలో ఎప్పుడు మాకు ఏం రాలేదు. తమ్ముడు కూడా జాబ్ చేయట్లేదు కదా అక్క అని చెప్పి మమ్మీకి మొత్తం సాలరీ చేసేవాడు. అలాగా ప్రెసెంట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్, మై మామ్స్ ప్రేయర్స్. అది మాకు ఒక షెల్టర్ లాగా మాకు ఎప్పుడు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. God bless you, పుష్ప సిస్టర్. దయచేసి గమనించాలి, ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, తను ఎప్పటి నుంచో ఉద్యోగంలో లేదండి, కానీ ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయని నాకు చెప్పేది. తక్కువ శాలరీకి అయినా తనను ఆ తక్కువ శాలరీకి రాజీ పడలేదు. ఎందుకంటే దేవుడు నాకు నేను కావాల్సింది ఇస్తాడు అనే నమ్మకంతో తను వెయిట్ చేసింది, పొందుకుంది ఆమె. సో మధ్యలో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, దేవుడి యొక్క చిత్తం ఉంటుంది, నువ్వు వెయిట్ చేయి, నేను నీకు శ్రేష్టమైనది ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోతుంది. దాంతో ఏం చేసుకుంటాము, ఉన్న దాంతో సంతృప్తి పొందుకుంటాము. కానీ అలా చేయకుండా ఒక్కొక్కసారి బొంబాయికి కూడా వెళ్తాను అని చెప్పింది, దాని తర్వాత చెన్నై, దాని తర్వాత ఎన్నో అట్లా ఆపర్చునిటీస్ వచ్చి ఇంకా దేనికి కూడా రాజీ పడలేకుండా కేవలం దేవుడి మీదే వెయిట్ చేసింది, మంచి ఉద్యోగాన్ని పొందుకుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాక ఒకసారి దేవుడికి మహిమ వచ్చే విధంగా దయచేసి చెప్పట్లు కొట్టి దేవుడిని అభినందించండి. మంచి సాక్ష్యం పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి యొక్క సాయంత్రకాల సమయంలో మా అత్తయ్య గారు ఉన్నారు, వారు అక్కడే ఉండి సాక్ష్యం పంచుకున్నారు. వందనాలండి, రంగవాకుందనాలు సహోదరులందరికీ అది వందనాలు. మరి నా జీవితంలో ఎక్కడిలోకి వచ్చారని ఎన్నో కార్యాలను కుదరండి, మా భగవంతుని దేవుడు కార్యాలు దర్శించాడు. మరి నేను పెళ్ళిళ్ళు కానీ మా వీళ్ళు మరి ఎన్నో అద్భుత కార్యాలు జరిపించండి, దేవుళ్ళకి వచ్చాను. అలాగే మరి నేను మోకాళ్ళ నొప్పులతో 16 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. అయినా నేను ఆపరేషన్ చేయించుకోవాలని ఎప్పుడూ కూడా నేను కల్లో కూడా అనుకోలేదండి. అసలు ఏదో బతుకున్నంత కాలం అలాగే జాగ్రత్తగా నడుపుతాము అలాగే అనుకున్నాను. కానీ నేను ఎప్పుడూ కూడా
ఆపరేషన్ చేయించుకోవాలని ఆలోచించుకోలేదు అసలు ఎప్పుడు కూడా. అలాగే ఎంత ఓపిక లేకపోయినా సరే, ఎంత నిప్పులు ఏమైనా సరే మందిరానికి మానేదానికి కాదండి అసలు. మా ఇద్దరు సాగాకపోతే నేను మందిరానికి వెళ్తాను. ఈవేళ కూడా మా అబ్బాయి వస్తాను ఉన్నా, ఏం చేయాలి ప్రభావ, నేను మందిరానికి వెళ్ళాలి ముందు, కానీ నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకోవాలి. అప్పుడే మా పెద్ద అమ్మాయి రమ్మంటుందండి. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ముందు నీ సన్నిధిలోకి వచ్చి నేను నడిచి నీ సన్నిధిలోకి రావాలి, అప్పుడే నేను ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నానండి. మన మా అబ్బాయి వస్తానంటే నేను చాలా కంగారు పట్టానండి. ప్రభావం నేను ఏం చేయను, ఎలా చెప్తాను, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పను అన్నారు. అలాగే చెప్పుకున్నాను. ఆ ప్రయాణం మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది అన్నమాట, రాలేదు. అందులో బట్టి ఈరోజు పొద్దుట ఇప్పుడు కూడా నేను ప్రశాంతంగా మీ సన్నిధిలోకి రావడం నాకు ఎంతో మేలుకరమైన సహాయం చేసేటండి దేవుడు. మరి మా అబ్బాయికి ఇష్టం ఉండదండి, అది ఇంకా అంతకంటే ఏమి కదండి. అయితే నేను 2 నెలలు అయిందండి మోకాళ్ళ నొప్పికి ఆపరేషన్కి ఇక్కడ హైదరాబాద్లో మరి రాజేశ్వరి మరి మా అమ్మాయి మా ఇళ్ళ పట్టుదలే అండి. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోవాలి అలాగేనండి. అది తీసుకొచ్చి నాకు ఎంతగానో మరి ఆపరేషన్ చేయించి మరి దేవుడు ఎంతగానో మేలు చేసాడు. మరి మా పిల్లలందరూ కూడా మరి నాకు ఎంతో సహకారంగా ఉన్నారని నిజంగా చెప్పాలంటే, నేను బిడ్డలకి ఏమి ఇచ్చినా నేను రుణం తీసుకోలేదండి. 2 నెలల నుంచి కూడా ఎంతగా చేస్తారంటే సేవ అంతగా చేస్తున్నారు అనమాట అండి. దేవుడు మరి ఎంతగానో నాకు మేలు చేసి మా వాళ్ళు మరి చాలా నొప్పులు తగ్గించండి. 2 నెలలే పూర్తి 3వ నెల వచ్చిందండి. ఇప్పుడు మరి దేవుడు ఎంతగానో మేలు చేసి ఎంతగానో సహాయం చేశారు. చిన్నపిల్ల కూడా మా సాహి కూడా అండి, నేను ఎక్కడికి వచ్చినా సరే కలువగా ఆ స్టూల్ తెచ్చేసి కాలు 2 ఆ స్టూల్ మీద పెట్టేస్తున్నారు అంటే ఆ పిల్లకి ఏం తెలుసండి, దేవుడు మరి ఆ పిల్లకి అంత జ్ఞానం ఇచ్చి అంతగా నడుపుతున్నాడంటే దేవుడి కొరకునండి. దేవుడు మరి ఎంతగానో ఏం చేసినారు. మా పెద్దమ్మాయి గారు ఇంటికి రమ్మంటున్నారు, మరి ఏ రోజు ఎలా దేవుని చెప్పాలి. మరి అలాగే మరి నేను 23కి మరి 3 పూర్తి అయిపోతే మా ఇంటికి వెళ్ళి 5 గంటల అక్కడ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మరి దేవుడు చెప్తే మరి నేను ఎప్పుడు వెళ్ళాలన్నదే దేవుడు చెప్తాను. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయమని మరి మా పిల్లల కుటుంబం మరి మా రాజేశ్వరి కుటుంబం మరి సూర్య మరి ఎంతగానో రోజు మరి నేను ఫిజియోథెరపీకి వెళ్తుంటే మరి ఎంతగానో రోజు తీసుకురావడం ఎంతగా సేవ చేస్తున్నారంటే మరి నిజంగా నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చలేదు. కానీ దేవుడే వాళ్ళకి రుణం తీర్చాలని అంతే. అది చేసిన మేలుకి మరి దేవుడే సహాయం చేయాలి. నిజంగా అంతగా సహాయం చేసింది. మరి ఈ రోజున నీ సన్నిధిలోకి వచ్చి నేను దేవుని కోసం మరి ఎంతగానో ఆరాధించడానికి నాకు సహాయం చేస్తాను. మరి నేను ప్రతి దినాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశతో దేవుడు నేను ఎన్నో పూజ చేసి ఎన్నో రకంగా చేసుకుని జీవించాను. అంత క్రితమని వెళ్ళేదాన్ని కానీ మళ్ళీ మామూలుగానే పూజ చేసుకునేదానండి. దేవుడు మరి దేవుడు ఏర్పాటు ఇవ్వండి, దేవుడు ఏర్పాట్లో ఉన్నాం ఇలా జరిపించడానికి దేవుడు పెట్టాను. మరి అంతా కూడా మరి మా పెద్దమ్మాయి గారు అబ్బాయికి కన్నుకి దెబ్బ తగిలిందని మరి ఆ కన్నుకి మరి మీరందరూ కూడా ప్రార్థన చేయమండి. మరి పిల్లలందరూ కుటుంబాలని మరి మందిరం పెట్టుకోవడానికి మరి మందిర స్థలానికి కూడా మరి పాపం మరి ద్వారా వచ్చి అన్ని సక్కబెట్టుకోవడం చేయదు ఎంతగానో బాధపడుతున్నారు. మరి దేవుడు చిన్న స్థలం ఇచ్చి మరి దేవుడు సహాయం చేయండి. మరి చిన్న మందైనా కానీ మరి దేవుడే గొప్ప పెద్ద మందగా మారుతారని దేవుడు మాట్లాడాడు కదా. మరి దేవుడు సహాయం చేసి మీరందరూ కూడా బాగా ఆశీర్వదించాలని వేసినాను అడుగుతున్నాను. థ్యాంక్ యూ మంచి సాక్ష్యం పంచుకున్నారు మా అత్తయ్య గారు. సో లాస్ట్ 2 months బ్యాక్ వాళ్ళకి 2 నీ సర్జరీస్ జరిగాయని మీరందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా మంచి మరి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి మరి లాస్ట్ 45 days మొత్తం కూడా ఫిజియోథెరపీలో ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా నిల్చున్నారంటే కేవలం ప్రార్థన శక్తి, మరి కేవలం దేవుని యొక్క కృప, మరి దేవుని యొక్క శక్తితోనే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మా వదిన గారు కూడా వచ్చి మరి వాళ్ళు కూడా అమలాపురం నుంచి వచ్చి వాళ్ళు కూడా ఎంతో మరి హెల్ప్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినాక ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నారు? దేవుడు మా కుమారుని స్వస్థతపరిచారు, దానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మా వాక్యం కూడా వెళ్ళే ముందు ఆంటీ గారు కొత్తగా వచ్చారు. ఆంటీ మీకు ప్రత్యేకంగా వందనాలు. మీ పేరు అంటే మీ పేరు? మీ అమ్మగారు? మా అత్తయ్య గారు. ఓకే, పేరమ్మా? శాంత గారు. శ్యామల శాంతిరత్నం. ఓకే, ప్రత్యేకంగా వందనాలు. మీరు ఒకవేళ ఇక్కడే ఉన్నట్లయితే ప్రతి ఆదివారం వెంటమ్మా దయచేసి చెప్పటి బట్టి వారిని వెల్కమ్ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మీరు వీలుంటే తప్పకుండా రండి.
ఈ యొక్క సాయంకాల సమయంలో మనం వాక్యంలో వెళ్తాము. ఆ యొక్క సత్య షీ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ సత్య. హల్లెలూయా. దేవుని నామములో అందరికీ వందనాలండి. మరి సంఘంలో మరి సంఘస్థులందరినీ ఈ విధంగా చూడడం మరి నిజంగా ఎంతో మరి సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంతమంది మరి అనేక కారణాలు మరి రాలేకపోయారు కొద్ది రోజులుగా. బట్ అందరూ మరి వీళ్ళిద్దరి మంది చూడడం ఎంతో దేవునికి మరి వందనాలండి. మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మరి ప్రధాన వాక్య భాగం ఒకసారి మనం అందరం చదువుకొని అందరం కలిసి చదువుకొని మరి ఒకసారి ప్రార్థనలోకి వెళ్తామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 అందరం కలిసి ఒకసారి చదువుకుందామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. మహిమగల దేవ, సర్వశక్తిమంతుడు తండ్రి, అసాధ్యమైన కార్యములు ప్రభ జరిగించేటువంటి దేవ, నమ్మదగిన దేవుడు తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభ మీ పరిశుద్ధ వాక్యంలోకి మేము వెళ్ళుచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచు తండ్రి. నన్ను కేవలం ప్రభు ఒక బూరగా మాత్రమే వాడితే నా స్థానంలో మీరే ఇక్కడ నిలబడి ప్రభ నాతో ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. మేము మాట్లాడబోయే ఈ వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరచుకొని మీ వాక్యానుసారంగా నడిచినటువంటి కృపను భాగ్యమును ప్రభ ఈ వాక్యాన్ని మా హృదయాన్ని భద్రపరచుకునేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించే బ్రతవాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో మరి ఈ దినమందు మరి నేను తీసుకున్నది వాక్యము ఏంటి అంటే మరి దేవుని యొక్క గుడారం అంటే దేవుని యొక్క నివాసము ఏ విధంగా మరి మారుతూ వచ్చింది, మరి ఈ దినమందు దేవుని యొక్క నివాసము ఎక్కడ ఉన్నది, మరి ఏమై ఉన్నదని తెలుసుకోవాలని చెప్పేసి నేను చూస్తున్నానండి. మొట్టమొదటిగా మనం పవిత్రత అనే మాటకు మరి అర్థం తెలుసుకున్నట్లయితే కొంతమందికి మరి పవిత్రత అనేది మరి తెల్లని వస్త్రాలు వేసుకుంటే మరి వీళ్ళు పవిత్రంగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆ తెల్లని కొంతమంది ఏంటంటే దేవాలయానికి వెళ్ళడం ద్వారా మరి అవి ఏమనుకుంటారు, దేవాలయానికి వెళ్తే మనం పవిత్రంగా ఉంటాము, లేదా దేవాలయానికి వెళ్ళే ముందు పవిత్రంగా స్నానం చేసి మంచి మరి ఉతికిన వస్త్రాలు వేసుకోవడమే పవిత్రంగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది మరి ఏదైనా ఒక పర్టికులర్ మరి పండుగ రోజు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి పూజలు చేయడం అనేది పవిత్రత అని కొంతమంది అనుకుంటారు. సో అదేవిధంగా మరి ఈ పవిత్ర అనేది మరి కొందరికి ఒక పండుగ రోజు ఉంటుంది, ఒక ఆచారం అయి ఉంటుంది, ఒక మత సంబంధమైన పని అయి ఉంటుంది. చాలా మందికి మనం చూసినట్లయితే అనేక మరి సంభాషణలో పవిత్రత గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది మరి అన్యులు కానివ్వండి లేదంటే మన మరి దేవునిలో విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా మరి కొంతమంది పవిత్రత అంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఈ దినమందు దేవుని దృష్టిలో పరిశుద్ధత అనేది మరి ఒక రోజుకు సంబంధించినది కాదు, ఒక గడియకి సంబంధించినది కాదు, ఒక జీవితం అని మరి దేవుడు సెలవిస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు మరి ఒక భవనంలో నివసించేటువంటి దేవుడు కాదు, ఒక ప్రత్యేకమైన రోజులో మరి నివసించేటువంటి దేవుడు కాదు. మరి దేవుడు మనలో నివసిస్తున్నాడని మనం ఇప్పుడే మరి 1 కొరింథీయుల 6వ అధ్యాయం మరి 19 నుంచి 20 వచనం మనం చదువుకున్నాం మనందరం. సో అక్కడ ఎంతో క్లియర్గా రాసి ఉంది మరి దేవుడు మనలో నివసిస్తున్నాడని. అందుకే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే దేవుడు మరి ఎక్కడ నివసించాడు, మరి ఆయన నివాసం ఏ విధంగా మరి మారుతూ వచ్చింది, అదేవిధంగా ఇప్పుడు మరి దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు, మరి ఆ దేవుడు నివసించే ప్రాంతం మనం తెలుసుకుని మరి దానికి అనుగుణంగా మనం ఏ విధంగా జీవించాలి అనేది మనం తెలుసుకుందామండి. మరి ఇశ్రాయేలు మరి మొట్టమొదటిగా మరి దేవుని నివాసం అన్నిటికంటే ముందుగా మరి దేవుని యొక్క సన్నిధి మరి మనకందరికీ తెలిసి ఎక్కడ ఉందండి. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధి ఎవరితో మరి దేవుడు సహవాసం కలిగి ఉన్నాడు మొట్టమొదటిగా ఎవరైనా చెప్పగలుగుతారా? ఆమె ఏదైనా తోటలో మరి ఆదాము అవ్వతో మరి ఆయన యొక్క సన్నిధిని మరి అక్కడ కలిగి ఉన్నాడు. అక్కడ మరి చూసినట్లయితే దేవుని యొక్క ఒక గుడారము లేదు, ఒక నివాసం అంటూ లేదు, ఒక భవనం లేదు. ఆ ఏదైనా ప్రదేశం అంతా కూడా
కూడా మరి ఆదాము అవ్వ దేవునితో మరి ఎంతో స్వేచ్ఛగా సంచరిస్తూ దేవునితో ఎంతో స్వేచ్ఛగా మాట్లాడుతూ మన స్నేహితులతో మన తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే మాట్లాడతామో ఆదాము అవ్వ కూడా దేవునితో అటువంటి సంభాషణ కలిగి మరి మంచి సహవాసం కలిగి ఉండేవారు మొదటిగా. మరి ఆ తర్వాత ఎప్పుడైతే పాపము మరి ఎంటర్ అయిందో మరి ఆదాము మరి దేవుడు చెప్పిన మరి ఆ పండు ఆ ఫలము తినద్దు అన్నప్పుడు మరి వారు తిని మరి ఎప్పుడైతే పాపము మరి అక్కడ ఎంటర్ అయిందో మరి దేవుని యొక్క సన్నిధికి వారు దూరం చేయబడ్డారు. సో ఆ తర్వాత మన దేవుని సన్నిధి మరి ఒక్కొక్క ప్రదేశంలో మరి ఆ తర్వాత అబ్రహాముకి అవ్వనియండి, మోషేకి అవ్వనియండి, కొన్ని ప్రదేశాలు దేవుడు ప్రత్యక్షమయ్యి మరి వారితో మాట్లాడాడే తప్ప ఒక సన్నిధి అంటూ మరి ఒక ప్రత్యేకంగా ఎక్కడ కూడా మరి మనం తర్వాత చూడలేదు. మరి దేవుని గుడారం మనం ఎక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేలు మరి అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు మరి అక్కడ మనం తిరిగి మరి దేవుని యొక్క సన్నిధి మనం ఒక పటిష్టమైన ప్రదేశంలో మనము ఉన్నట్లు చూస్తుంటాము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సో మనం ఇక్కడ చేసినట్లయితే మరి ఇక్కడ ఇశ్రాయేలులకి దేవుడు మరి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని, ఒక పరిశుద్ధ గుడారాన్ని నిర్మించమని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి అప్పటి వరకు అరణ్యంలో వారు తిరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒక స్థలాన్ని మనకి ఒక గుడారాన్ని నిర్మాణం చేసి మరి అక్కడ ఆయన సన్నిధిని కుమ్మరిస్తాను. సో వాళ్ళందరూ కూడా వారు బలులు అర్పించడానికి మరి ప్రార్థన తీసుకురావడానికి మరి అప్పట్లో మరి దేవుడు ఆ విధంగా మరి ప్రత్యేకమైన గుడారాన్ని మరి ఆ గుడారము ఎంతో ప్రత్యేకమైనది, అంతేకాకుండా ఎంతో పరిశుద్ధమైనది, మరి పరిశుద్ధతో నిండినది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. ఐ రిక్వెస్ట్ ఆ టాబర్నికల్ ఫొటోస్ మరి మనం ఉన్నాయండి. మరి ఆ టాబర్నికల్ నిర్మించడానికి దేవుడు దానికి ప్రతి ఒక్క కొలతల్ని, ఒక కొలమానాన్ని కూడా ఇచ్చాడు. ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎంత కొలమానాలు ఉండాలి, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎలాంటి రంగు మరి ఆ కర్టెన్స్ వేయాలనేది కూడా ప్రతి ఒక్కటి మరి వారికి ఇచ్చి ఉన్నాడని చెప్పేసి మనము చూస్తూ ఉన్నామండి. మొట్టమొదటిగా నాట్ దిస్ నో కొంచెం పెద్దగా చేయగలుగుతారు. కెన్ యూ టిల్ట్ యువర్ ఫోన్? సో ఇది చూసినట్లయితే ఇది దేవుని యొక్క మందసం మరి నివాస గుడారము మరి టాబర్నికల్ అంటాం కదా. సో ఈ చుట్టూ ఉన్న వాల్ కానివ్వండి, దానికి ఉన్న కర్టెన్స్ ఏ కలర్ వేయాలి, ఎంత ఇంచు ఉండాలి ఏంటి అనేది సమస్తము కూడా అది దేవుని మరి వారికి తెలియజేసింది. అంటే అటు విధంగా దాన్ని నిర్మించి మరి ఆ పరిశుద్ధ స్థలంలో మరి దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మరి అక్కడ ఉన్నట్లుగా అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధ స్థలంలో అక్కడి నుంచి దేవుడు మరి వారితో మాట్లాడము, వారి ప్రార్థనకి జవాబులు ఇవ్వడము అనేది మనము చూస్తూ ఉంటామండి. మరి దేవుని సన్నిధి ప్రస్తుతం మరి ఇక్కడ ఎంతో అతి పరిశుద్ధమైన స్థలంగా మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా దీని తర్వాత చూసినట్లయితే దేవుడు మరి సొలొమోను ద్వారా మరి ఒక పటిష్టమైన మందిరాన్ని నిర్మించుకున్నాడండి. ఇది కూడా మరి టాబర్నికల్. గో టు ద నెక్స్ట్ వన్. సో ఇది చూసినట్లయితే మరి సొలొమోను నిర్మించిన మరి ఒక దేవుని మందిరం. సో రెండవ దినవృత్తాంతములు 7 నుంచి మరి 7వ అధ్యాయంలో 1-2 అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. సో ఎప్పుడైతే సొలొమోను ఇక్కడ ఈ యొక్క మరి మందిరాన్ని నిర్మించి ఉన్నాడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా, ఇక్కడ మరి బలులు అర్పిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మరి అక్కడికి వచ్చి ఆ దహన బలులను మరి తీసుకొని వారు చేసిన ప్రార్థనలు మరి అంగీకరించే విధంగా మనం చూస్తూ ఉంటాము. దేవుని ఆత్మ ఈ మందిరంలో మరి ఎంతో తేజస్సు వెదజల్లుతూ ఆయన అక్కడ నివసించే విధంగా నివసించి ఉన్నాడని మనం చూస్తూ ఉంటామండి. అదే కాకుండా మరి ఈ మందిరంలోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళలేరు. మరి ఎన్నుకోబడిన యాజకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆ పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి ఆ అర్పణలు అర్పించి మరి తిరిగి దేవుడు ఏవైతే మాట్లాడి ఉన్నాడో వాటిని తిరిగి మరి బయటకు వచ్చి ప్రజలకు తెలియచెప్పేవారు. మరి అది ఎంతో పరిశుద్ధమైన స్థలంగా మనం చూస్తూ ఉంటాము. సో మరి మొట్టమొదటిగా మరి ఏదేను మనం నుంచి తరువాత దేవుడు మరి మందసం
వరకు, అంటే మందసం అనేది ఒక చోట నుంచి ఒకటికి మరి మూవ్ అవుతూ తీసుకువెళ్తూ ఉండేవారు. దాన్ని తీసుకువెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఒక పటిష్టమైన మందిరాన్ని దేవుడు మరి ఇక్కడ సొలొమోను ద్వారా నిర్మించుకున్నాడని చూస్తూ ఉంటాము. సో మరి దాని తర్వాత మరి దేవుని మందిరం ఏ విధంగా మారింది సొలొమోను మరి ఆ కాలం తర్వాత చూసినట్లయితే యోహాను గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో మనకి రాయబడి ఉందండి. ఆమేన్. సో ఆ వాక్యము శరీరధారిగా మారి మన మధ్య నివసించెను. సో ఆ టెంపుల్ తర్వాత మరి దేవుడు ఎక్కడ నివసించాడండి? శరీరధారి అయి మన మధ్య నివసించున్నారు. ఎవరు శరీరధారిగా వచ్చి ఉన్నారు? యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చి ఆయన మన మధ్య నివసించి ఉన్నారని చెప్పేసి ఉంటాము. సో మొట్టమొదటిగా గుడారంలో మనం చూసి ఉన్నాం, తర్వాత మందిరంలో చూసి ఉన్నాం, తర్వాత దేవుడు మనుషుల మధ్య నడిచి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనుషుల మధ్య నివసించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తే మరి దేవుని సన్నిధిగా మరి దేవుని మహిమను వెదజల్లుతూ అనేక కార్యములు చేస్తూ ఒక నిజమైన మందిరంగా మరి ఆయన జీవించి ఉన్నాడని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా యోహాను మరి 2వ అధ్యాయం 19-21 వచనంలో మనం చూసినట్లయితే ఆ మందిరము కూలదోయబడి మరి అక్కడ ఎన్ని రోజులు చెదరగొట్టబడి ఉంటుందని అక్కడ వాక్యం రాయబడి ఉందండి. అది ఒక్కసారి చదువుకుందాము. మూడు దినములలో దాన్ని లేపుదమని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములో కట్టారు. చాలు. సో ఇక్కడ ఏం రాయబడిందంటే ఆ మందిరము కూలదోయబడి 3 రోజుల్లో దాన్ని లేపునని చెప్పేసి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని 40 సంవత్సరాలు కట్టిన ఈ యొక్క మందిరాన్ని 3 రోజుల్లో ఎట్లా మరి చేస్తారు? దేవుడు అక్కడ యేసుక్రీస్తు తన శరీరం గురించి, తన శరీరం అనే దేవాలయం గురించి అక్కడ చెప్తూ ఉంటే వారు మరి అక్కడ ఉన్న రాళ్ళతో కట్టబడిన దేవాలయం గురించి అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు శిలువపై మరి తన మరి మరణించినప్పుడు అక్కడ ఏం జరిగిందని చూస్తుంటే మత్తయి మరి 27వ అధ్యాయం 51వ వచనంలో మందిరము తెర పైనుండి కింద వరకు చీలిపోయినట్లుగా మనం చూస్తుంటాము. మరి ఆ రాళ్ళతో కట్టబడిన అక్కడ కూడా మరి ఆ మందిరంలోకి కూడా ఎవరంటే వారు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఎవరంటే వారు అర్పణలు అర్పించడం అనేది చేయలేరు. ఎందుకంటే ఆ తెర వెనుకకి కేవలము మరి ఎవరైతే ఏర్పరచుకున్న యాజకులు ఉన్నారో వారు మాత్రమే దహన బలులు కానీ ఆ యొక్క సువాసన వెదజల్లుతున్న ఆ అర్పణలు కానీ తీసుకుని వెళ్ళగలరటండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి తన సిలువలో మన పాపముల నిమిత్తమై మరి ఆయన రక్తాన్ని కార్చి చనిపోయి ఉన్నారో ఆ చనిపోయిన గడిలో మరి ఆ అడ్డుతెర ఏదైతే ఉందో అది పైనుంచి కిందకి చీలిపోయినట్లుగా చూస్తూ ఉంటాము. మరి ఆ మందిరంలో మరి అక్కడ మరి అది బీటలు తీసి మరి అది కూలిపోయినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటామండి. సో అక్కడ దేవుని సన్నిధి మరి మొట్టమొదటిగా మనం చూసి ఉన్నాము. మరి ఒక చోటు నుంచి ఒక చోటికి మరి కదులుతూ ఉండే మరి ఆ టాబర్నికల్ ఆ గుడారం ఉంది. తర్వాత మరి సొలొమోను నిర్మించినటువంటి మరి ఆ యొక్క పటిష్టమైన మందిరంలో ఉండి అక్కడి నుంచి మానవ రూపంలో దేవుని సన్నిధి యేసుక్రీస్తు వలె మరి ఉన్నదని చూస్తుంటాము. మరి యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఆయన మరి సన్నిధి మరి ఎక్కడ ఉంది అని మనం ఇప్పుడు ఒక ప్రశ్న వేయించుకున్నట్లయితే దేవుని సన్నిధి మరి దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మరి యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్య లేరు. మరి ఆయన దేవుని సన్నిధానానికి మరి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు మరి ఎక్కడ నివసిస్తున్నాడు అనే ప్రశ్నకి మనం ఇంతకుముందు చదువుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మరి అక్కడ రాయబడి ఉందండి. సో మీరు దేవుని మందిరం అని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీకు తెలియదా? సో ఇప్పుడు మరి దేవుని సన్నిధి, దేవుని ఆలయం ఎక్కడ ఉన్నాడు? మరి దేవుని సన్నిధి మరి దేవుడు నివసించే స్థలం మరి ఎవరైతే మీరు నేను అని చెప్పేసి మరి ఇక్కడ మరి పేతురు రాసిన ఈ కొరింథీయుల పత్రిక మరి ఎంతో మనకు క్లియర్గా రాయబడి ఉందండి. సో మనం మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధానంలో మరి ఆయన వేయమన్న ధూపం మరి ఎవరైతే వేయాలో వారు వేయకుండా వేరొకరు వేయడం వల్ల అక్కడ మరి అగ్ని వచ్చి వారిని దహించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు. అదేవిధంగా వారు దేవుడు ఏ విధంగా అయితే అర్పణ అర్పించాలి అని చెప్పినప్పుడు అట్టి విధంగా కాకుండా వేరొక విధంగా అర్పణ అర్పించినప్పుడు కూడా మరి వారు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి అంత పరిశుద్ధమైన స్థలంలో మరి ఒక ప్రదేశంలో నా విధంగా జరిగినప్పుడు దేవుడు ఇప్పుడు మన జీవితంలో మన హృదయంలో మనలోనే నివసిస్తున్నాడు అని చెప్పేసి మరి సెలవిస్తూ ఉన్నాడు. మరి మన శరీరంలో
దేవుడు మనం నివసిస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండాలి? సో మరి యేసుక్రీస్తు మరి దేవుని సన్నిధి నీలోను నాలోను జీవిస్తూ ఉంది. సో మొదటి పేతురు 1:16 ఈ విధంగా రాయబడి ఉందండి. నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. సో ఇక్కడ యేసుక్రీస్తు మరి వాక్యంలో ఏమి సెలవిస్తుందంటే, నేను పాపం లేని జీవితము నేను జీవించి ఉన్నాను. నేను పాపాన్ని పాపం లేని జీవితం అంటే కేవలం పాపం లేకుండానే కాదు, పాపాన్ని ద్వేషించేటువంటి హృదయము మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రతి దినము కూడా దేవునికి లొంగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. మరి పరిశుద్ధంగా జీవించడం అంటే ఇటు విధంగా పరిశుద్ధంగా జీవించడం కేవలం మరి ఉతికిన బట్టలు వేసుకోవడం, ప్రతిరోజు స్నానం చేయడం, మరి అందంగా రెడీ అవ్వడం కాదండి. అది మనుషులకు కనిపించేటువంటి పరిశుద్ధత. కానీ దేవునికి కనిపించేటువంటి పరిశుద్ధత ఏంటంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలోంచి మరి చెడు ఆలోచనలు వస్తాయి, నీ హృదయంలోంచి చెడు పనులు చేయాలని ఆలోచనలు, మరి చెడు మాటలు అన్నీ కూడా మన హృదయంలోంచి, చెడు తలంపులు అన్నీ వచ్చేవి కూడా మన హృదయంలో నుంచి వస్తాయి. మరి అటువంటి హృదయంలో దేవుడు నివసిస్తున్నప్పుడు మరి ఆ హృదయం ఎటు విధంగా మనం కాపాడుకోవాలి, ఎటువంటి మరి జీవితాన్ని మనం గడపాలి, మరి మన ఆలోచనలు, మన మాటలు, మన అలవాట్లు, మన సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాలని మరి దేవుడు ఈ సమయంలో మరి సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన సన్నిధి అయి ఉన్నాము. దేవుని సన్నిధి మనం అయి ఉన్నప్పుడు ఎట్టి విధంగా ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మన గృహాన్నే తీసుకోండి. మన గృహంలో మనం అందరం కూడా నివాసం ఉంటాం, అవునా? సో మనం అందరం కూడా గృహంలో నివసిస్తున్నప్పుడు మన ఏదైనా చెత్త అంతా ఉందంటే తీసుకొచ్చి హాల్లో ఎక్కడంటే అక్కడ పడేసుకోవచ్చా? మన కిచెన్లో చెత్త అంతా తీసుకొచ్చి హాల్లో, బెడ్రూమ్లో ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చా? ఏమవుతుంది? మనం నివసించేది కదా. సో మనం నివసించేటువంటి గృహాన్నే మరి చెత్త ఎక్కడ పోయాలంటే ఒక డస్ట్బిన్ పెట్టుకుని ఆ డస్ట్బిన్లోనే వేస్తాం. ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టుకుంటాము. కేవలం మనిషి మాత్రమే మనం నివసించేటి మన గృహాన్నే మరి ప్రతి దినము కూడా దాన్ని శుభ్రపరుచుకుంటూ ఉంటాము. మరి దానికి స్మెల్ రావడం, మరి ప్రతిరోజు తడబట్ట పెడుతూ ఉంటాము, దాంట్లో ఫినాయిల్ వేస్తూ ఉంటాం, మంచి స్మెల్ రావడానికి, సుగంధ వాసనలు వచ్చేటువంటి మరి అవన్నీ కూడా మనం వేస్తూ ఉంటాము కదా. మనం కేవలం మనిషి మాత్రం నివసించేటువంటి గృహాన్నే మనం ప్రతిరోజు మరి అంత నీట్గా పెట్టుకుంటున్నప్పుడు దేవదేవుడు నివసించేటువంటి మన హృదయము, దేవదేవుడు నివసించేటువంటి మన శరీరం అనే ఆలయాన్ని ఎంత పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఎంత మరి పరిశుద్ధత కలిగి ఉండాలనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఈరోజు మరి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను నివసించడానికి నీ హృదయము పరిశుద్ధముగా ఉన్నదా? నేను నివసించేటువంటి స్థలము పరిశుద్ధముగా ఉన్నదా అని నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. ఎందుకంటే మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి మరి దానికి? దేవుడు ప్రశ్నించేటువంటి ప్రశ్నకి మీరు నేను ఏ విధంగా ప్రతిస్పందించాలి అంటే, మరి కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనంలో మరి ఈ విధంగా మరి కీర్తనకారుడు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. 51వ అధ్యాయము 10వ వచనంలో, దేవా నాలో శుద్ధ హృదయమును సృష్టించుము. సో నా శరీరము ఆయన మందిరము, నా జీవితం ఆయన నివాసము, నా నడక ఆయన పరిశుద్ధతలో కలిగి ఉండాలని చెప్పేసి మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే మనం చాలా అనుకుంటాము, చర్చ్కి మరి ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళడంతో నేను పరిశుద్ధంగా ఉంటాను, నా హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, నేను ఉపవాస ప్రార్థన చేయడం వల్ల నా హృదయము నా శరీరము పరిశుద్ధం అయిపోతుంది, నేను మంచి మాటలు మాట్లాడితే చాలు అప్పుడప్పుడు నా హృదయము నా జీవితం పరిశుద్ధం అయిపోతుందని మరి చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. మరి అది నిజమైన పరిశుద్ధత లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే మరి దేవుడు మరి ఒక గుడారంలో మాత్రమే కాదు, ఒక మందిరంలో కాదు, మనలో నివసిస్తున్నాడని మనం అందరం కూడా తెలుసుకున్నాం. మన ఆత్మీయ వాస్తవం అది. మరి ఆ ఆత్మీయ వాస్తవానికి మరి పాత నిబంధనలో చూసినట్లయితే నేను 1 పేతురు 16వ వచనంలో రాయబడినట్టుగా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి రాయబడి. పాత నిబంధనలో చూసినట్లయితే మందిరము వేరుగా ఉంచబడింది, అతి పరిశుద్ధ స్థలం తాకలేనిది. అదేవిధంగా పరిశుద్ధపరిచిన యాజకులు మాత్రమే మరి అక్కడికి ప్రవేశించగలరు. మరి ఈ రోజు ఆ పరిశుద్ధ స్థలం మీరు నేను అయినప్పుడు మరి ఒక చిన్న అబద్ధం చెప్తే కూడా అది పాపం ఎట్లా అవుతుంది మనం అనుకుంటాము. మరి అది కూడా అది పరిశుద్ధం కాదు అని మరి దేవుడు మరి కోపంగా మనం అనేకమైన కఠినమైన మాటలు ఇతరులతో మాట్లాడుతూ ఉంటాము. మనసులో మరి అసూయ, ద్వేషాలు ఇతరుల పట్ల పెంచుకుంటూ ఉంటాము. మరి మనకి ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. అరే దీంట్లో ఏముందమ్మా, ఒక చిన్న కోపడ్డాను అంతే కదా, 2 తిట్టాను అంతే కదా, ఏమైంది అని మనం అనుకుంటాము.
సో కాకపోతే దేవుడు మరి పరిశుద్ధ దేవుడు నివసించేటువంటి మందిరము, మరి ఇవన్నీ కూడా మందిరంలో జరుగుతూ ఉంటాయి అనుదినము. మరి దానిని ఏ విధంగా మరి మన మందిరం, మన శరీరం అనే మందిరాన్ని దేవుని సన్నిధికి ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, మనం అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా మనం ఏమేమి మన జీవితంలో జరుగుతూ ఉంటాయంటే, దేవుడు మరి మన జీవితంలో నివసిస్తున్నప్పుడు మరి కొన్ని నివసిస్తున్నాడు అని తెలుసుకుంటూ ఉంటాము. కాకపోతే మనంలో నివసిస్తున్న దేవుణ్ణి మరి మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు దేవుడు నీలో నివసిస్తున్నాడు అని చూడగలుగుతున్నారా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అది ఏ విధంగా తెలుస్తుంది? దేవుడు నీలో నివసిస్తున్నాడు అని, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో దేవుడు ఉన్నాడు అని ఇతరులకు ఏ విధంగా తెలుస్తుందండి? మనం మాట్లాడే మాటల ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, మనం పనిచేసే ఆఫీస్లో అవ్వనియండి, మనం వెళ్ళే వర్క్ ప్లేసెస్లో, మనం చదివే కాలేజెస్లో అవ్వనియండి, మన చుట్టుపక్కల ఉన్న మన ప్రదేశాల్లో అవ్వనియండి, మన మాటల ద్వారా మరి దేవుడు మనలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మరి నువ్వు మంచి మృదువైన మాటలు మాట్లాడుతూ ఇతరుల మనసుని మరి నొప్పించకుండా మీ మృదువైన మాటలతో వారిని ఓదార్చేటువంటి మాటలు, మరి నెమ్మది కలిగించేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే నీ మాటల ద్వారా వారికి ఓదార్పు కలుగుతుంది. తప్పకుండా వారు మరి వారిలో నీలో ఒక మరి ఇతరులా కాకుండా నీలో కొంత మార్పు ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి, దేవుని తెలుసుకోవడానికి అది కూడా ఒక మార్గం అవుతుంది. అంతేకాకుండా మరి కొన్నిసార్లు మన ట్రాఫిక్ సిగ్నల్స్ మనం అనుకోకుండా ఎవరు లేరు కదా, నైట్ 12 o'clock సిగ్నల్ ఉంది, ఎవరు లేరు కదా అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే నీలో ఉన్న దేవునికి తెలుసు. సో మరి అది నీ హృదయానికి తెలుస్తుందా అది తప్పు అని? అదేవిధంగా మరి ఇంట్లో కూడా మరి తల్లిదండ్రులు చెప్పే మాటలు మనం కొన్నిసార్లు పెడచెవులు పెడుతూ ఉంటాం. అదేవిధంగా మరి కోపం మన వాళ్ళే కానీ మరి మనం గ్రాంటెడ్గా తీసుకుని వాళ్ళు కోపడుతూ ఉంటాం. ఆ ప్రేమకరమైన మాటలు మరి మన గృహంలో మనము మాట్లాడలేకపోతూ ఉంటాము. మరి ఇవన్నీ కూడా కాకపోతే సంఘానికి వచ్చినప్పుడు మాత్రము, లేదంటే మన మిత్రులతో బయట వాడుతూ ఉన్నప్పుడు చాలా మరి పరిశుద్ధంగా మాట్లాడుతూ ఉంటాము, చాలా ప్రేమగా మాట్లాడుతుంటాం. కానీ మనం బయటకు ఒకలాగా, మరి మన గృహంలో ఒకలాగా, మనం బయట ఒకలాగా ఉంటాము, సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటాము. మరి దేవుడు నివసించేటువంటి స్థలము అట్టి విధంగా ఉంటుందా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. మన రోజువారీ జీవితము మరి దేవుని సన్నిధిని మోస్తుందా లేదా అనేది మనం కూడా చూసుకోవాలండి. మరి దేవుని సన్నిధిని మీరు ప్రతిరోజు కూడా క్యారీ చేస్తున్నారా లేదా? ఆయనని మీ హృదయంలో మరి నివాసం ఉండే విధంగా మీ హృదయాన్ని ప్రతిరోజు మరి మీరు శుభ్రపరచుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలండి. దేవుడు నాలో ఉంటే నేను ఏ విధంగా జీవించాలి అనేది మనల్ని ప్రశ్నించుకోవాలి. అది ఏ విధంగా అంటే, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నప్పుడు అయితే మనం ఉంటున్న గృహం ఏ విధంగా అయితే మనం పరిశుభ్రపరుచుకుంటూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అతిథులు వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ శుభ్రంగా చేస్తూ ఉంటాము. ఆ బట్టలు ఏవైతే మూలలు పడేస్తుంటామో అవన్నీ పట్టుకొచ్చి మడత పెట్టేస్తూ ఉంటాము, బెడ్షీట్స్ మార్చేస్తూ ఉంటాము, ఏమైనా దుమ్ములు బూజులు ఉంటే దులిపేస్తూ ఉంటాము. ఎవరైనా అతిథులు వస్తున్నారో తెలుస్తుంటే ఇంకా ఎక్కువగా పరిశుద్ధపరుస్తూ ఉంటాము. చెత్త ఏదైనా మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటాము. మరి అదే విధంగా మరి దేవుడు మన హృదయంలో నివసిస్తున్నట్లయితే, మరి దేవుడే ఈ లోకాన్ని సృష్టించిన అధిపతి మరి నీ హృదయంలోకి నివసిస్తున్నట్లయితే నీ హృదయాన్ని ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి? నీ హృదయాన్ని ఏ విధంగా, మరి నీ హృదయంలోనే చెత్తని ఏ విధంగా దూరపరచాలి, ఎంత శుభ్రపరచాలి అనేది కూడా మనం చూడాలండి. ఏదైనా కీర్తనలు 51 మనం 10వ వచనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా, దేవా నాలో శుద్ధ హృదయము సృష్టించుము. మన అనుదిన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? దేవా నా హృదయం నీ నివాస స్థలమై ఉన్నది కాబట్టి దాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నటకు నాకు సహాయం చేయండి. నేను పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండటానికి నాకు సహాయం చేయండి అని మరి ప్రార్థించుకుంటూ ఉండాలండి. అంతేకాకుండా మనం చాలాసార్లు మనం తెలియకుండానే, మనకు తెలిసి తెలియక మరి అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటాము. మన మనసులో మరి అనేక మంది పట్ల అపరాధ భావం కలిగి ఉంటాము. మన చేతిలో ఫోన్ ఉంది, ఈరోజు సోషల్ మీడియా మొత్తం వరల్డ్ అంతా కూడా మన చేతిలో ఉంది. మనకి తెలుసు అది తప్పు అని, బట్ స్టిల్ మనం అవన్నీ చూస్తూ ఉంటాము, ఆ పనులన్నీ చేస్తూ ఉంటాము, చూడకూడని వీడియో చూస్తూ ఉంటాము, చూడకూడని మెసేజ్లు పెడుతూ ఉంటాము, అనేకవి చేస్తూ ఉంటాము. మరి ఇతరుల పట్ల గాసిప్స్ మాట్లాడుతుంటాం, నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటాం. ఇవన్నీ కూడా మరి దేవునికి మరి విరుద్ధమైనవే. అవన్నీ కూడా నీ హృదయంలో నుంచే వస్తాయి. మరి నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు అని తెలిసి కూడా మనం ఇవన్నీ ప్రతిరోజు చేస్తూ ఉంటాం. కానీ దేవుడి దినమందు మరి మనందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రతిదినము మన ప్రార్థనలో దేవుడు మనకి శుద్ధ హృదయాన్ని కలగజేయాలని. ఎందుకంటే మన హృదయము, మన దేహము ఆయన నివసించేటువంటి ఆలయము. ఆ ఆలయాన్ని పరిశుద్ధపరచుకోవాలని, మరి ఆయనని
ఆయన సన్నిధి మరి గుర్తించుకోవడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. చాలా మంది అనుకుంటూ ఉంటాం ప్రతిరోజు వాక్యం చదివితే దేవుని వాక్యం చదువుతారు, కాకపోతే దేవుని సన్నిధిని మాత్రం మర్చిపోతూ ఉంటాం. వాక్యం చదివితే ఆ దినముకి మనం చేయవలసిన ఆ డ్యూటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అయిపోయింది. వాక్యం చదివిన 10 నిమిషాలు ప్రార్థన చేశాను అయిపోయింది అని అనుకుంటాం కానీ దేవుని సన్నిధిని మాత్రము మర్చిపోతూ ఉంటాం. మరి ఎందుకంటే ఆ 10 నిమిషాలు 30 నిమిషాలు ఏదైతే ఉందో వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా ప్రార్థన చేస్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ మన జీవితం ఏ విధంగా ఉంటుందండి? మళ్ళీ అదే విధానం, మళ్ళీ అవే మాటలు, అవే ఆలోచనలు, అవే పనులు. అక్కడ దేవుని సన్నిధిని మనం మర్చిపోతూ ఉంటాం. సో ప్రస్తుతం దేవుడు నా దగ్గర ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు అనేది మనం మర్చిపోతూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు మన మాటల్ని అదుపు చేసుకోలేకపోతుంటాం. అదేవిధంగా తప్పు చేసేటువంటి మనం దేవుని సన్నిధి మనతో ఉన్నది అని ఎప్పుడు మీకు జ్ఞాపకం వస్తుందంటే, నీకు కోపం వచ్చినప్పుడు, మరి ఒకప్పుడు అయితే నీకు దేవుడి సన్నిధి నీలో ఉన్నా నీవు మర్చిపోయి మరి కోపంలో మాట్లాడుతూ ఉంటావు. ఎప్పుడైతే నీ దేవుని సన్నిధి నీలో ఉంది అని నీకు మరి ఆ యొక్క స్పర్శ ఉంటుందో, నీ కోపం వచ్చినా సరే నీ మనసుని మరి దృఢపరచుకొని ఆ కోపాన్ని మరి ఆపుకొని మరి మంచి మాటలు, మృదువైన మాటలు రావడానికి నీవు ప్రయత్నిస్తావు. ఎప్పుడు దేవుని సన్నిధి నాలో ఉంది కదా, నేను ఆ తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా, ఇతరులని బాధ పెట్టకూడదు కదా, ఎందుకంటే దేవుని సన్నిధి నాలో ఉంది అని మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అదేవిధంగా తప్పు చేసేటువంటి అవకాశం నీకుంది, బట్ స్టిల్ దేవుని సన్నిధి నాలో ఉంది కాబట్టి నాకు అవకాశం ఉన్న ఆ తప్పు నేను చేయను, దేవునికి సాక్షిగా మరి నేను నా జీవితము నిలబడుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడు నీకు అది వస్తుందంటే దేవుని సన్నిధి నీలో నివసిస్తుంది అనేటువంటి మరి ఆ తలంపు నీలో ఉంటే మరి ఆ అవకాశంకి నువ్వు దూరంగా ఉంటావు. అదేవిధంగా ఎవరో నిన్ను బాధ పెట్టి ఉంటారు, మరి బాధ పెట్టిన వారిని కూడా క్షమించేటువంటి మనస్తత్వం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే దేవుని సన్నిధి నీలో నివసిస్తుంది అనేటువంటి స్పర్శ నీలో ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు ఇతరులను క్షమించేటువంటి మరి మనస్తత్వం నీకు కలుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మరి ఇవన్నిటిని కూడా పాటించకుండా మనం జీవిస్తూ ఉంటామో, మన హృదయంలో ఉన్న మన దేవుని సన్నిధిని కాకుండా పరిశుద్ధాత్మని కూడా మనం దుఃఖపరుస్తూ ఉంటామంటండి. మన కేవలం మరి మన ఇష్టానుసారంగా జీవించడమే కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటుందంటండి. మరి నేను చెప్పట్లేదండి, ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మరి ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని అక్కడ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30లో రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన ఒక శక్తి, ఆయన ఒక మరి దేవుడు మరి ఒక మన హృదయంలో నిలుస్తున్నాడు. బయట చాలా వరకు ఆధ్యాత్మికంగా చాలా స్పిరిచువల్గా మనకు అనిపిస్తూ ఉంటాం, కానీ ఇంట్లో మరి కఠినంగా ఉంటాం. ప్రార్థన చేసి వెంటనే మరి ద్వేషమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము. మరి చర్చ్లో మనం అంతా సేవ చేస్తాము, మరి చైర్స్ మంచిగా చేస్తాము, సేవ చేసేస్తాము, మరి ఆరాధన నడిపిస్తాము, ఇది చేస్తాము, అంతా చేస్తాము. తర్వాత మనం చేసేవి మళ్ళీ మన పనులు మామూలుగానే ఉంటాయి. కానీ మనలో నివసిస్తున్న వాడు పరిశుద్ధ దేవుడు. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, నా పరిశుద్ధాత్మను నీ ప్రవర్తన ద్వారా దుఃఖ పెట్టవద్దు అని చెప్పేసి మరి అక్కడ మరి సెలవిస్తున్నాడండి. అట్లా మరి దేవుని సన్నిధి ఎప్పుడైతే మన దేవుని సన్నిధి మనలో ఉంటుందో, మన చాలాసార్లు అనుకుంటాం, అరే ఈ విధంగా పరిశుద్ధంగా జీవించడం అనేది ఒక బలహీనత, చాలా నేను అసలు జీవించలేకపోతున్నాను. ఎప్పుడైతే మరి నా స్నేహితుల మధ్యకి వెళ్తున్నారు, వాళ్ళందరూ చూసి నన్ను హేళన చేస్తున్నారు, పరిశుద్ధుడు వచ్చినాడు రా అని చెప్తాడు ఇంకా దేవుని మాటలు అని చెప్పేసి అందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు. ఆ పరిశుద్ధత అనేది నాకు ఒక బలహీనత అయిపోయింది అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి సమయంలో నీకు నాకు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధత అనేది ఒక బలహీనత కాదు, ఒక బలం. దేవుడు మనలో నివసిస్తున్నట్లయితే పాపానికి మన హృదయంలో చోటు లేదు. పాపాన్ని ఎదిరించేటువంటి శక్తి మరి దేవుడు నీకు సెలవిస్తాడు. అదేవిధంగా కష్టాలలో కూడా నిలబడేటువంటి శక్తిని మరి దేవుడు నీకు ఇస్తాడు. అదేవిధంగా క్షమింపగలిగేటువంటి కృపను మరి దేవుడు నీ హృదయంలో పెడతాడు. అంతేకాకుండా నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా మరి మారుస్తాడని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇవన్నీ ఎప్పుడైతే అంటే నీ పరిశుద్ధాత్మని పరిశుద్ధంగా జీవించడాన్ని నీ శక్తిగా మరి బలహీనతగా కాకుండా నీ శక్తిగా మార్చుకొని దేవుని యొక్క నివాసాన్ని నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో, మన శరీరం అనే దేహాన్ని మరి దేవుని మహిమ కొరకు మరి జీవిస్తావో. మరి దేవుడు ఎందుకంటే ఈ శరీరాన్ని కూడా మరి మనది కాదటండి. మరి ముందుగానే మరి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం ఇంతకు ముందు. దేవుడి శరీరాన్ని మరి వెల ఇచ్చి కొనుక్కున్నాడని మనం చెప్తూ ఉన్నామండి. ఎందుకంటే
ఎందుకంటే ఈ శరీరం నీది నాది కాదు. మన ఇష్టానుసారంగా మరి మనం జీవించడం, ఇష్టానుసారంగా మన శరీరాన్ని పాడు చేసుకోవడానికి మరి చాలా మంది మనం చూసినట్లయితే యవనస్తుని మధ్యలో మరి ఇదంతా కూడా టాటూ వేసుకుంటూ ఉంటారు, ఇంజెక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, గ్లామరస్ ఉండడానికి ఏవేమో మార్పులు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని సమయం ఈ దినమందు మనకి నీకు నాకు సెలవిస్తుంది ఏంటంటే నీ శరీరం నీది కాదు, నీ శరీరాన్ని కూడా నేను వెలపెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి మరి దేవుడు సెలవిస్తున్నాడండి. ఆ శిలువలో ఆయన ప్రాణాన్ని మరి పెట్టి మరి ఆయన రక్తాన్ని కాచి మరి నిన్ను నన్ను వెలపెట్టుకొని ఉన్నాడు. సో మరి ఆ వెలపెట్టి మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్లో మనకి జీతం ఇస్తున్న ఆ యజమాని చెప్పిన సమయానికి ఒక గడియ అటు ఇటు కాకుండా మనం నిజంగా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాం ఆఫీస్లో ఆలస్యం అయిపోతుంటే. మరి మన లోకపు యజమాని మరి మనకి కేవలం నెలకి మనకి ఇంత జీతం ఇస్తున్నాడు. అవి మనకు ఒక్కొక్కసారి మన గృహానికి సరిపోకపోవచ్చు కూడా. ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా పని చేస్తే ఒక గృహం నడుస్తుంది, అవునా? మరి ఆ యజమాని ఇచ్చే జీతం కొరకే మనము ఆయనకి ఎంతగానో లోబడి ఉంటాము. ఆయన చెప్పిన ఆ గడికి ఒక నిమిషం అటు ఇటు అవుతుంటే ఇంకా మన హృదయంలో కలవరపాటు ఎట్లా ఉంటుందంటే కింద మీద పడుతూ అసలు ఏముందో ఏదో లేదో అసలు బాక్స్ పెట్టుకున్నామా లేదా అనేది కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. మరి అలాంటిది ఈ దేహాన్ని మన జీవితం ఏదైతే ఉందో, మన శరీరం ఏదైతే ఉందో, మనం దేనితో అయితే జీవిస్తున్నామో మరి అది ఆయన వెలబెట్టుకుని ఉన్నాడండి. ఆ వెలబెట్టుకుని ఉన్న ఆ వ్యక్తికి మన హృదయంలో నివసిస్తున్న ఆ దేవుని నివాసాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, ఆయనకి మరి ఏ విధంగా మనం జీవించాలి. ఈ దినమందు మనం ఎట్లా ఏమని ఉండాలంటే, నా చేతులు దేవుని సేవ కొరకు, మరి నా నోరు ఇతరుల్ని ప్రోత్సహించడానికి, ఇతరులకి దేవుని కొరకు చెప్పడానికి, అదేవిధంగా నా కళ్ళు పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధతను చూడడానికి, నా కాళ్ళు ఆయన చిత్తాన్ని వెంబడించడానికి, నా శరీరము ఆయన నివాసం కొరకు అని ఈ దినమందు మరి మీరు నేను మరి ప్రార్థించాలండి. మన ప్రార్థన ఏమైందంటే మరి దేవుని సన్నిధిని మోసేవారిగా, ఎల్లప్పుడూ మరి దేవుని సన్నిధిని మోసేవారిగా మీరు నేను జీవించాలండి. మనం నడిచే మందిరంగా జీవించాలని చెప్పేసి మరి దేవుడు మరి మన జీవితమే ఒక బలిపీఠంగా ఆయనకి అర్పించాలని చెప్పేసి మరి దేవునికి పరిశుద్ధమైన సాక్షులుగా మనం జీవించాలని చెప్పి మరి దేవుడు ఈ సమయం అందు సెలవిస్తున్నాడండి. మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మరి నాలో నివసిస్తున్న నా దేవునికి నా జీవితం గౌరవిస్తుందా? నీ అనుదిన జీవితము, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పని, నువ్వు చూసే నీ ఫోన్లో కానీ, నీ బుక్స్లో కానీ, నువ్వు చూస్తున్నవి, నీ కళ్ళతో చూస్తున్నవి దేవుని మహిమపరుస్తుందా? నీ జీవితం దేవుని మహిమపరిచే విధంగా ఉందా? నీ మాటలు, నీ స్పందనలు మరి పరిశుద్ధంగా ఉన్నాయా లేదా? నేను ప్రతి ప్రాంతాన్ని కూడా, నేను వెళ్ళే ప్రతి ప్రదేశాన్ని కూడా ఆ దేవునికి అప్పగించగలనా? ఎందుకంటే వీకెండ్ వచ్చిందంటే మనం చాలా వరకు యువత చూసినట్లే ఆ పబ్స్లోను వాటిలోనూ గడుపుతూ ఉంటారు, మరి అనేకమైన ప్రదేశాల్లో గడుపుతూ ఉంటారు. యవనస్తులోనే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అదే ఉంది. కాకపోతే మీరు నేను మరి దినమందు ప్రశ్నించేదంటే, మీరు వెళ్ళేటువంటి ప్రతి ప్రదేశానికి కూడా దేవుని యొక్క నివాసాన్ని తీసుకుని వెళ్ళగలరా? అటువంటి ప్రాంతాలకి మీరు వెళ్తున్నారా? మరి ఎటువంటి ప్రదేశానికి వెళ్తున్నాడని చెప్పేసి మరి దేవుడి ఈ సమయం అందు మనందరినీ ప్రశ్నిస్తున్నాడండి. మరి ఆ ప్రశ్నలు మనకి మనం వేసుకొని మరి దేవునికి మనం సమాధానం ఇచ్చుకుందాం. దేవునికి సమాధానం చెప్పేటువంటి స్థాయిలో మనం ఉన్నామా, లేదంటే మన జీవితంలో మార్పులు చేసుకొని ఆయన నివాసంగా మారడానికి మరి ప్రయత్నిస్తామని చెప్పేసి మరి దేవుని ప్రార్థిస్తామండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ఐ రిక్వెస్ట్ పాస్టర్ సూర్య టు కమ్ అండ్ ప్రే ఫర్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. దయచేసి గమనించాలి, దేవుని యొక్క సన్నిధి ఏదైనా తోటలో మనం ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం, ఈడెన్ గార్డెన్స్లో. దాని తర్వాత మరి పాపము ఏర్పరచబడినప్పుడు దేవుడు మందసాన్ని దేవుడు నిర్మించినట్టు మనం చూస్తుంటాం. ఆ యొక్క మందసాన్ని మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క స్థలంలో నుంచి తీసుకొని వెళ్ళి ఒక పర్మనెంట్ ప్లేస్ కట్టారు. దాని తర్వాత దేవుడు ఆ యొక్క మందిరంలో నివాసం ఉండలేదు. ఎందుకంటే బలులు ఇచ్చే యొక్క హస్తాల కంటే మీ యొక్క హృదయాలు శుద్ధంగా లేవని దేవుడు ఏం చేశాడు, తన యొక్క ఆత్మని మరి దేవుడు అక్కడ నివాసం ఉండలేదండి. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే పాత నిబంధన మలాకి నుంచి మత్తయి యొక్క అధ్యాయము మధ్యలో, మలాకి పాత నిబంధనలో లాస్ట్ పుస్తకము నుంచి మత్తయి పుస్తకం వరకు ఎన్ని సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదంటే 400 సంవత్సరాలు ప్రజలతో మాట్లాడలేదు. దాని పేరు ఏంటంటే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటారు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన యొక్క పీరియడ్, ఆ యొక్క
మరి గ్యాప్ ఏంటంటే 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదని మనం చూస్తుంటాము. మరి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు మరి మానవ రూపం ధరించి మరి దేవుడు మనకి ఇచ్చాడు. మీరు చూసినట్లయితే పాత నిబంధనలో ఆ యొక్క ఫోటోలో చూసినట్లయితే మందిరంలో ఉన్న బయట ప్రజలం మనము, మందిరంలో ఉన్న బయటి ప్రజలము మనం. అంటే మనకి అర్హత లేదు సంఘంలో, అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే అర్హత మనకి ఇవ్వలేదు అప్పటి వరకు. కానీ ఎప్పుడు లభించిందంటే క్రీస్తు ద్వారా ఎప్పుడైతే తెర పైనుంచి చిన్నబడిందో పాపులు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క సన్నిధిని ఆస్వాదించే యొక్క ప్రక్రియలో దేవుడు మనకి ఆ కృప అనుగ్రహించాడు. ఆమె సో దయచేసి గమనించాలి, ఆ విధంగా దేవుడు చేస్తాడు. అదేవిధంగా ఇంకొక మంచి మాట చెప్పింది ఏంటంటే, మీ యొక్క దేహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దేవుడు వెలబెట్టి కొనుక్కున్నాడు కనుకనే దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. మీ యొక్క శరీరాల్లో దేవుడు ఉంటున్నాడంటే ఏదో మనము దేవుడు నాలో ఉంటున్నాడు, నేను దేవుడికి ఒక మేలు చేస్తున్నాను అని అనుకోవద్దంటే అవి అలా అనుకోకండి. ఎందుకంటే ఆ యొక్క శరీరాలను కూడా దేవుడు వెలబెట్టి కొనుక్కున్నాడు. అంటే మనం పవిత్రులము అనబడుతున్నాము కాబట్టి ఆయన పవిత్రుడిగా మనలో ఉంటున్నాడు. మనకు అర్థమవుతుందా? సో దేవుడు మనలో ఉన్నాడా లేడా అనేది ప్రశ్న. ఇది నా యొక్క ఆలయము ఏంటిదంటే దేవుని నివాసము. ఆ యొక్క ఆలయంలో దేవుడు ఉన్నట్లయితే ఎలాంటివి మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అంటే భక్తి పరులుగా ఉంటాము. అదే క్రీస్తు లేడు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం, లోకంలో ఉన్న వాళ్ళలాగా జీవిస్తూ ఉంటాం. మనకు అర్థమవుతుందా? సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన యొక్క ప్రశ్న ఏంటంటే, నాలో దేవుడు ఉంటే నాలో కుళ్ళు, నాలో ఉన్న బాధలు, నాలో ఉన్న చేదుతనం అన్ని కూడా దేవుడు తీసేస్తాడండి. ఆమె నాలో ఉన్న చేదుతనం అంతా కూడా తీసేస్తాడు. నాలో దేవుడు లేకపోతే ఎలా ఉంటుందంటే ఎడారిగా నేను అంటే సుఖశాంతులు లేని జీవితాలు మనం జీవిస్తుంటాం. ఎప్పుడు చూసినా మనకి బాధలు, ఇబ్బందులు, ఏడుపు అవన్నీ ఉంటాయి. కానీ అదే క్రీస్తు మన జీవితాల్లో ఉంటే సమృద్ధి, సంతోషము, సమాధానము, ఆనందంతో మన జీవితాలు ఉంటాయి. ఆమె సో అది ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట. క్రీస్తు అదే ఆలయంలో మనం ఉన్నాడా లేదా అని మనం గ్రహించుకుంటూ ప్రార్థన చేద్దాము. ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని వెలబెట్టి కొనుక్కున్నాడు. మన జీవితంలో అయినా ఉన్నట్లయితే మనం లోకానికి ప్రకాశిత్వముగా ఉంటాము. మనము ప్రకాశిస్తూ ఉంటాము. వి విల్ లైట్ అదర్స్. లేకపోతే లోకంలో చీకటి కోణంలో అంధకారంలో ఉన్న క్రైస్తవుడిగా మనం ఉండకూడదండి. లైట్ ఎప్పుడన్నా డిమ్ ఉంటే దానికి వాల్యూ ఉందా, విలువ ఉందా? ట్యూబ్లైట్ ఆన్ చేస్తేనే దానికి ఒక విలువ. ఎస్ ఆర్ నో? అదే క్రీస్తు మనలో ఉన్నట్లయితే ఆయన లోకాల్లోకి మనం ఒక వెలుగుగా చూపించాడు. ఆమె ఆ క్రీస్తు మన జీవితంలో ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వచ్చి ప్రార్థన చేయండి. ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం సంగమా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు సంగమా. క్రీస్తు నా యొక్క హృదయంలో ఉన్నాడా లేదా? క్రీస్తు నా యొక్క హృదయంలో ఉంటే నా జీవితాలు ఎలా ఉంటాయంటే, నేను ప్రతిరోజు దేవుని వెంబడించే బిడ్డగా ఉంటాను. ప్రతిరోజు నేను బైబిల్ చదివి ప్రార్థన చేసే బిడ్డగా ఉంటాను. నా యొక్క పనులు నీతికరమైన పనులుగా ఉంటాయి. నా యొక్క చూపు నీతికరమైన చూపుగా ఉంటుంది. కనుకరించే చూపుగా ఉంటుంది. మంచి చూసే చూపుగా ఉంటుంది. నా యొక్క హృదయం ఇతరులని క్షమించే హృదయంగా ఉంటుంది. నా యొక్క పనులు దేవునికి ఇష్టానుసారమైన పనులు నేను చేసి దేవుని కనపరుస్తూ ఉంటాను. అదేవిధంగా క్రీస్తు లేకపోతే ఉల్టా, రివర్స్, ఆపోజిట్గా ఉంటామని మన జీవితాలు. మరి కేవలము క్రైస్తవులుగానే మనం ఉన్నామా, లేదా క్రీస్తు మనలో ఉండి మరి ఒక లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉన్నామా? మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని సంగమా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి పరిశీలించుకుందాం. ఒక్క నిమిషం పరిశీలించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నువ్వు దేవుడు మనలో ఉన్నట్లయితే దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయి, బైబిల్ చదువు, సంఘానికి వెళ్ళు. బ్యాప్టిజం తీసుకోలేదా? బ్యాప్టిజం తీసుకో. దేవుడు అలాంటి పనులు చేస్తుంటాడు. దేవుడికి నువ్వు చోటు ఇవ్వకుండా సాధారణకి చోటిస్తే తర్వాత వెళ్ళొచ్చు చర్చ్కి, ప్రతిరోజు ఉండే సంఘం, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. అలాంటి జీవితాలు జీవిస్తుంటారు. బైబిల్
ఇవాళ బిజీ అయిపోయి వచ్చారు, రేపు చదువుకో బైబిల్, ఇవాళ అవసరం లేదు అని అలాంటి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎలా ఉంది మన జీవితం? సాతానుడు ఉన్నాడా, లేకపోతే దేవుడు మన హృదయాల్లో మన మన ఆలయముగా శరీరంలో ఉన్నాడా? దయచేసి గమనించు. దేవుడు ఉంటే దాని యొక్క రిజల్ట్స్ దేవుని గణపరిచే విధంగా ఉంటాయి. సాధారణుడు ఉన్నాయనుకోండి, సాధారణుడు గణపరిచే విధంగా ఉంటుంది. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క దాసులతో మాట్లాడిన మాటలు ప్రభా మీకు వందల స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ప్రతి ఒక్క విత్తనము ప్రభా మంచి నేలపై పడి ప్రభా అది విత్తనం నాటులాగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరి హృదయాలు అయితే క్రీస్తు లేడో ప్రభా వారి యొక్క హృదయాల్లో మీరు జన్మించి ప్రభా మరి మీరే నివాసం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే లేఖనాలు చెప్పబడింది ప్రభా మా యొక్క ఆలయం తన శరీరాలు దేవుని యొక్క ఆలయముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ముట్టి తాకమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మతో తన ముట్టి ప్రభా మేము మరి మీరు మాలో నివాసం ఉండే ప్రభా మేము చేసే ప్రతి ఒక్క పని మిమ్మల్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసుని పరిశుద్ధంగా అడిగేకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సమయంలో మనం పాట పాడుకొని కానుకలు సమర్పించుకున్నాం సమయం. I request Sister Pushpa if you can sing one chorus, any chorus. If you want to take some help, you can take your partner. Sister Spandana, you can join. Yeah, come. స్థిరపరచువాడవు అందరూ దయచేసి వచ్చినట్లయితే ఆఫరింగ్ సమర్పించుకోవాలి. ఘనపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా
యూ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని దీవించినాక దయచేసి మనం చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుంటాము. విల్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, విల్ ప్రే ఫర్ సేత్. ప్రభా మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా దేవాది దేవ రాజులకు రాజా, ఈ యొక్క సాయంకాల సమయంలో మంచి వాక్యము అదేవిధంగా ఆరాధన తో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా పట్టబడిన కానుకల నిమిత్తం మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాము. అదేవిధంగా ప్రభా మరి సిస్టర్ స్పందన వారి యొక్క కుటుంబాల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరే ఒక గొప్ప కార్యం చేసి ప్రభా మంచి ఫలాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మేము స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క ఆత్మీయతలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతిరోజు మేము బైబిల్ చదివి వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ప్రభా అదేవిధంగా కుటుంబ ప్రార్థన కూడా మేము కలిసి చేసే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మేము చేసే ఉద్యోగాల నిమిత్తము తను మిమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అదేవిధంగా ఉద్యోగాలు వెతుకుతున్న వాళ్ళకు కూడా ప్రభా మీరు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అదే రీతిగా ప్రభా మరి స్వస్థత నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మాస్టర్ మరి స్నేహిత్ ప్రభా మరి కళ్ళకి దొబ్బ తాకిన ప్రభా స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ యొక్క ఆత్మకు భరించి ప్రభా మరి మేము మా యొక్క గృహాలకి వెళ్తుండగా ప్రభా మీరు మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీ యొక్క చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో స్నాక్స్ మరి నీలమైన ఆంటీ గారు అదేవిధంగా మా అత్తయ్య గారు ఇద్దరు కూడా కలిసి స్పాన్సర్ చేశారు. సో మీరు తిన్న తర్వాత థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్. సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.